కేటీఆర్ కామెంట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. క్రిమినల్స్ ఎప్పుడూ కేసులకు భయపడరని, కేసులకు భయపడితే క్రైమ్ చేయరని కామెంట్ చేశారు. అందుకే కేటీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు కేటీఆర్ గురించి మాట్లాడడం వేస్ట్ అని అన్నారు. కేంద్ర కిషన్ రెడ్డి రాష్ట్రానికి మెట్రో తానే తీసుకొచ్చానని చెప్పుకుంటున్నారని, ఆయన తెచ్చిన మెట్రో ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణకు నిధులు తీసుకొస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అఖిలపక్ష భేటీ నిర్వహిస్తే రాలేదని దుయ్యపట్టారు. హైదరాబాద్కు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వస్తే ఈటల వచ్చారు కానీ కిషన్ రెడ్డి రాలేదని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అఖిలపక్షంపై ఆలస్యంగా సమాచారం ఇచ్చారని అనుకుందామని, మరి ఖట్టర్ కూడా సడన్ గా వచ్చారా అని సెటైర్లు వేశారు. రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడడం లేదని, గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ ఇచ్చారని, తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు. తెలంగాణ కడుతున్న పన్నులు ఎంత, తిరిగి కేంద్రం తమకు కేటాయిస్తున్న నిధులపై తాము చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి కేంద్రానికి సవాల్ విసిరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ దీపిక, సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మీడియా మిత్రులతో చిట్చాట్ చేశారు. ప్రధానంగా కేసీఆర్ ను అటు కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సైంధవుడ్లా అడ్డుపడుతున్నారని గత కొంతకాలంగా కిషన్ రెడ్డి అటు సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి పైన చేస్తున్నటువంటి ఆరోపణలను మరోసారి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోదీ అటు తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చామని చెప్తే ఇప్పటి వరకు రాలేదని, దాంతో పాటుగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అటు మెట్రో విస్తరణకు మెట్రో ప్రాజెక్టును తీసుకొచ్చామని చెప్పినప్పటికీ కూడా ఆ ప్రాజెక్టు కూడా ఎక్కడుందో చూపించాలనేటటువంటి కామెంట్ చేశారు. దాంతో పాటుగానే 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చినటువంటి నిధులెన్ని, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం అటు కేంద్రానికి కట్టినటువంటి ట్యాక్సులు ఎన్నో, వాటి మీద సుదీర్ఘంగా చర్చకు అటు డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి మేము సిద్ధంగా ఉన్నాం, చర్చకు సిద్ధంగా ఉన్నాం, కేంద్రం నుంచి కిషన్ రెడ్డి వస్తారు, ఇంకా ఎవరైనా వస్తారో వారితో మేము చర్చకు సిద్ధంగా ఉన్నామనేటటువంటి కామెంట్ చేశారు. అంతేకాకుండా అటు కేసీఆర్ బాటలోనే అటు కిషన్ రెడ్డి నడుస్తున్నారు అనేటటువంటి కామెంట్ చేశారు. కేసీఆర్ చెప్పినటువంటి చదువులనే కిషన్ రెడ్డి తమకు చెప్తున్నారనేటటువంటి మరో కామెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మరోవైపు అటు కేసీఆర్ ని ఓడించింది, అలాగే కేసీఆర్ తో పోరాడింది కూడా తాను పీసీసీగా ఉన్న సమయంలోనే. ఆ తర్వాత సీఎం అయిన తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని 0 స్థానాలకు పరిమితం చేసింది తామేనని, అలాగే మొన్నటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అటు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకుండా వెనుకాడిన క్రమంలో కూడా తాను సీఎంగా ఉన్నాననేటటువంటి కామెంట్ చేశారు. ఓవరాల్ గా ఈ యొక్క కామెంట్స్ అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అటు తెలంగాణ రావాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కీలక ప్రాజెక్టులు అయినటువంటి మూసి, అలాగే వివిధ మెట్రో లైన్ ప్రాజెక్టు కావచ్చు, వివిధ ప్రాజెక్టులకు కూడా కేంద్రం నుంచి జాతీయ హోదా, పాలమూరు రంగారెడ్డితో పాటు ఇతర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇతర రాష్ట్రాలతో పాటుగా సమానంగా అటు తెలంగాణకు కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలి, అన్ని రాష్ట్రాలను ఈ యొక్క సమపాలలో దృష్టిలో పెట్టుకుని నిధులు కేటాయించాలి తప్ప ఒక్కో రాష్ట్రానికి భిన్నమైనటువంటి ధోరణి కేంద్రం అవలంబించకూడదు అనేటటువంటి కామెంట్ చేశారు. దాంతో పాటుగానే రాష్ట్రాల అభివృద్ధి దేశ అభివృద్ధిగా పరిగణించాలి, ఒక్కో రాష్ట్రాన్ని యూనిట్ గా భావించి ఈ యొక్క అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి భావనలో కేంద్రం ముందుకు రావాలి తప్ప ఇటువంటి ఇప్పుడు కిషన్ రెడ్డి మొన్నటి ఆల్ పార్టీ ఎంపీ సమావేశం, అఖిలపక్ష ఎంపీ సమావేశానికి హాజరు కాకపోవడం, అలాగే ఆ సమయానికి సంబంధించి ఆ అంశానికి సంబంధించి కూడా భట్టి విక్రమార్క ఆలస్యంగా సమాచారం, ఈ యొక్క ఆహ్వాన సమాచారం అందించారు, అందుకే రాలేకపోయాననేటటువంటి కామెంట్ చేస్తే, అయితే భట్టి విక్రమార్క పిలిచినటువంటి సమావేశానికి ఆలస్యంగా పిలిస్తే వెళ్ళనట్లయితే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అభివృద్ధి సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద నిర్వహించినటువంటి సమీక్షకు కిషన్ రెడ్డి ఎందుకు హాజరు కావడం లేదనేటటువంటి కీలకమైనటువంటి మరో కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఒకవైపు ఆర్ఆర్ఆర్ సంబంధించి కేంద్రం
ముందుకు ఆ ప్రాజెక్టు రావడానికి కేంద్రం ముందు వరుసలో ముందుకు వచ్చిందనేది కూడా ప్రధానంగా ప్రధాని మోదీ చెప్తా ఉంటే, అటు రీజనల్ రింగ్ రోడ్డుకు భూసేకరణకు సంబంధించి అటు ఈటెల రాజేందర్ కావచ్చు, అలాగే ఎంపీ లక్ష్మణ్లు కూడా ఆ భూసేకరణ బాధితులకు అక్కడ పక్షాన నిలబడి ఈ యొక్క భూసేకరణ కాకుండా అడ్డుపడేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కేటీఆర్ గురించి మాట్లాడడం అనవసరం అనేటటువంటి రీతిలో ఆయన చిట్చాట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా కేటీఆర్ మాటలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు దాంతో అనేటటువంటి కామెంట్ చేశారు. అలాగే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తాను పిసిసి చీఫ్ గా ఆయనపై పోరాటం చేశాను. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తాను సీఎంగా ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది. ఆ తర్వాత మొన్నటి జరిగినటువంటి 3 అటు టీచర్ ఎమ్మెల్సీలు 2 అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయిన సమయంలో కూడా తానే పిసిసిగా అటు సీఎంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అనేది కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు సీఎం హోదాలో జీతం ప్రతిపక్ష నాయకుడిగా హోదాలో జీతం తీసుకుంటూ కేసీఆర్ జీతం తీసుకున్నప్పుడు తప్పకుండా అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యల మీద గలం విప్పాలనేటటువంటి కామెంట్ కూడా చేశారు. ఓవరాల్ గా కేసీఆర్ తో కొట్లాడింది, కేసీఆర్ ను గద్దెదించింది, అదే కుర్చీలో తాను నిలబడింది కూడా తన హయాంలోనే, తాను పిసిసిగా ఉన్న సమయంలోనే అనేది కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క అటు సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి చిట్చాట్ లో ప్రధానంగా ఒకవైపు కేటీఆర్లను ఉద్దేశిస్తూ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అలాగే కిషన్ రెడ్డిని ప్రధానంగా కిషన్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ కు సంబంధించి కూడా ఆయన తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం అయితే సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారనేది అయితే చెప్పుకోవచ్చు. దీపిక, థ్యాంక్ యూ రాజు.